తన కథని బొమ్మరిల్లు కథతో కంపేర్ చేస్తూ మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి రాబోతున్నాడు షేకింగ్ శేషు అండ్ హిస్ టీమ్. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తుందా. మురళి ఏంట్రా అలా డల్గా ఉన్నావు? జబర్దస్త్ వాళ్ళు నన్ను అడుగుతున్నారు స్కిట్ రెడీ అయిందా, ఇప్పుడు మీరు విన్ను కొడతారు, అసలు కొడతారా కొట్టరా, చంపుతున్నారా, ఎప్పుడు స్కిట్ విన్ అవుతావురా, మనకు అయ్యి యోగం లేదా? అయినా నీకు జబర్దస్త్ వాళ్ళకి ఏం కామెడీ కావాలో నీకు తెలియదురా, నీకు తెలీదు. నీకు తెలీదు, మీకు మాత్రం తెలుసా? మిమ్మల్ని తిట్టేయాలనిపిస్తుంది మరో మాట మాట్లాడితే. కామెడీ గురించి మీరు మాట్లాడతారేంటండి? స్కిట్ ఎంత ఎమోషన్ గా చేయాలో, ఎంత ఓవర్ యాక్షన్ చేయాలో మీరు మాట్లాడతారేంటి? మురళి, మూర్తి, నేను ఎంత కష్టపడుతున్నామో మీకేం తెలుసండి? మీరు యూట్యూబ్ చూస్తారు, యూట్యూబ్ లో మిమ్మల్ని ఒక్కరు పొగిడితే ఎంతో సంబరపడిపోయి అందరికీ చెప్తారు, కానీ ఆ కింద 100 మంది మిమ్మల్ని తిరుగుతూ కామెంట్ పెడితే అవి మాత్రం చూడరు. మమ్మల్ని ఎవరైనా తిడితే మిమ్మల్ని అందరూ తిడుతున్నారా అంటారు, కానీ మిమ్మల్ని తిడితే మీరు మాత్రం మాకు చెప్పరు. ఇంతేనా మీకు తెలిసింది? పండు, నేను మీ గురించి మాట్లాడటం లేదు, స్కిట్ విన్ గురించి మాట్లాడుతున్నాను. ఏంట్రా ఏం జరుగుతుందిరా ఇక్కడ? ప్రతి క్యారెక్టర్ హిట్ అవ్వాలని ఎంత బాధపడుతున్నాను, ఎంత మదన పడుతున్నాను, మీకేం తెలుసురా? నాకేం తెలియదులే. సరే, మనం స్కిట్ చేయడం వేస్ట్, దీంతో చేయడం కన్నా హ్యాపీ వేరే టీమ్ లో జాయిన్ అవడం బెటర్. వస్తాం బాబాయ్. అరే మూర్తి, మురళి, ఏంట్రా ఇది? మీరు ఎవరితోనో వాళ్ళు వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఏం చేసుకోనరా? కొంచెం కోఆపరేట్ చేయండి రా. మీరు కోఆపరేట్ చేస్తేనే కదా నేను స్కిట్ విన్ కొట్టేది. మొత్తం నువ్వే చేసావు డాడీ, మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను రా? ఇంతకు ముందు నేను ఎలా ఉండేవాడిని నాకు తెలియదు డాడీ, కానీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ పక్క వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది డాడీ. మొత్తం నువ్వే చేసావు డాడీ, మొత్తం నువ్వే చేసావు. మనం స్కిట్ మొదలెడితే పక్కనే నాగబాబు దగ్గరికి పక్క టీం మెంబర్స్ వచ్చి కూర్చుని నవ్వుతున్నారు బాబాయ్. నువ్వు అనుకోవచ్చు మన స్కిట్ చూసి నవ్వుతున్నారు కదా అని చెప్పేసి, మన స్కిట్ అర్థం కాక బుర్రలు కొట్టుకుంటూ ఏం చేయాలో తెలియక అక్కడ నవ్వుతున్నారు బాబాయ్. అంతవరకు ఎందుకు బాబాయ్? ఉదయాన్నే 8 గంటలకి రిహార్సల్ కి రా అని అందరికి ఫోన్లు చేసి పిలుస్తావు. 8 అయ్యేసరికి మేము ఏదో స్కూల్కి వెళ్ళినట్టుగా క్యారెట్ తీసుకుని నీ రూమ్ లో కూర్చుంటే నువ్వు 10 గంటలకు వస్తావు. 10 గంటలకు వచ్చిన తర్వాత ఏమైనా స్కిట్ ప్రాక్టీస్ చేస్తావంటే చెయ్యవు. అరే నిన్న సినిమాకి వెళ్ళాను, షూటింగ్ లో వాళ్ళు నన్ను ఇలా పొగిడారా అలా పొగిడారా, అసలు నీ పెర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ అని నీ డబ్బాలు నువ్వే కొట్టుకుంటావు. 12, 1 గంట అయితే ఇంకేముంది, గంట కొడుతుంది, కొట్టగానే నువ్వు బాటిల్ మీద కొడతావు, కొట్టి దాన్ని ఓపెన్ చేస్తావు. 1 గంట నుంచి 2 వరకు దాని ముందే ఉంటావు. మమ్మల్ని పట్టించుకో బాబాయ్. 2 గంటలకి లంచ్ బ్రేక్ తినొస్తావు. మీరు కూడా తినండి అని పంపిస్తావు. ఒక్కరోజైనా పెట్టావా? పెట్టలేదు బాబాయ్. 3 గంటలకు వచ్చిన తర్వాత 2 గంటలు నేను రెస్ట్ తీసుకుంటాను అంటావు. 3 నుంచి 2 గంటలు అంటే 5 బాబాయ్, కానీ నువ్వు 7 గంటలకు వస్తావు. మరి ఎప్పుడైనా రిహార్సల్ స్టార్ట్ చేస్తావంటే చెయ్యవు బాబాయ్. 8, 9, 10, 11 వెయిట్ చేస్తూనే ఉంటావు. కిట్ చేస్తావేమో, రిహార్సల్ చేస్తావేమోనని, కానీ నీ చేతిలో గ్లాస్ ఉంటదే కానీ స్క్రిప్ట్ ఏ రోజు ఉండదు బాబాయ్. నీ వల్ల స్కిట్లు దొబ్బుతున్నాయి. నా వల్ల స్కిట్లు దెబ్బలవేంట్రా? మీరందరూ కోఆపరేట్ చేస్తే ఎందుకు విన్నాము? నీ వల్లనే దొబ్బుతున్నాయి డాడీ, నీ వల్లనే దొబ్బుతున్నాయి. రేయ్, నిన్ను హైప్ చేయడానికి స్కిట్ లో నీ క్యారెక్టర్ పెద్దగా రాయించి చేస్తున్నాను. ఎందుకో తెలుసా? బాగా రాయిస్తున్నావు డాడీ. 4 పంచ్ డైలాగులు ఇస్తారు, నేను ఆ పంచ్ డైలాగ్ చెప్తా, ఆ లింక్ డైలాగ్ నువ్వు చెప్పవే. నేను ప్రొడక్షన్ దగ్గర పోతే ఇంతకుముందు బాబు నువ్వు బాగా చేసావు, చాలా బాగా చేసావు నాన్న అని చెప్పేసి మటన్ ఇలా 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 వేసేవారు. ఇప్పుడు వెళ్తే అని చేస్తున్నాడు బాబాయ్. ఎందుకు బాబాయ్ నేను బతకను? అంతెందుకు బాబాయ్? టీమ్ లో రోజు స్టేజ్ ఎక్కుతారు, కానీ అడపా ఎక్కే ఆకెళ్ళ కూడా మమ్మల్ని స్కిట్ చూసి బాగలేదు అని చెప్పి స్కిట్ దిగిపోతున్నాడు బాబాయ్. అది ఎలా నేను చెప్పుకోవాలి బాబాయ్? ఎంత బాధపడుతుంది తెలుసా బాబాయ్? అంతవరకు ఎందుకు బాబాయ్? ఇన్నాళ్ళు నీకు నేను స్కిట్లు రాస్తూ ఉంటే నీ స్కిట్లో దమ్ము లేదురా, నువ్వు రాయలేవని ఎక్కడి నుంచి ఒక బండ రైటర్ ని తీసుకొచ్చావు బాబాయ్. ఆ రైటర్ ఏం రాస్తాడో ఆయనకి తెలియదు, ఆయన ఏం రాశాడో నీకు తెలియదు, కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఏమయ్యా నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కావటం లేదంట. ఇలాగ ఎక్స్ప్రెషన్ పెడతాడు, మనల్ని తిట్టుకుంటున్నాడో పొగుడుతున్నాడో స్కిట్ రాస్తాడో రాయడో తెలియదు. కానీ ఇంత ఎనర్జీతో మేము ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద స్కిట్ చేస్తుంటే
స్కిట్ అయిపోయిన తర్వాత నాగబాబు గారు మాట్లాడుతున్నారు బాబాయ్. స్కిట్ ఇలా వెళ్ళి ఇలా అయింది అంటున్నారు బాబాయ్. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ చెప్పకుండా నన్ను మూర్తిని పంపిస్తారు. తీరా అక్కడికి వెళ్ళాక చెప్తుంటే ఇందులో విషయం లేదు, పంచం లేవు, ఏమీ లేవు, వెళ్ళండి అంటారు. అప్పుడు పడే బాధ మీకు తెలియదండి, తెలీదు. రేయ్, నేను ఇన్నాళ్ళు మిమ్మల్ని డెవలప్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నానని ఇప్పుడు అనుకోలేదురా. ఎందుకురా ఈ విషయం నాకు ఎందుకురా ముందు చెప్పలేదు? బాబాయ్ నువ్వు ఒరే నాకు సినిమాలు వచ్చేసాయి, ఒరే నాకు పెద్ద పేరు వచ్చేసింది, ఒరే నేను సెలబ్రిటీని అయిపోయానని ఓ చంకలు గుద్దేసుకుంటున్నావు బాబాయ్. ఆ మోజులో ఉండిపోయి జబర్దస్త్ నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఇన్నాళ్ళు నీవు బాధపడతావని ఈ విషయాన్ని దాచావు బాబాయ్. మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఇప్పుడు వెళ్ళిపోతానన్నావు కదా బాబాయ్ సినిమాలకి, అందుకే ఈ రోజు నీకు చెప్పాల్సి వచ్చింది బాబాయ్. ఇంతకీ స్కిట్ చేస్తారా చేయరా? చేస్తారా అంటున్నాను కానీ చేద్దాం అని అట్లా చూసారా? అంతవరకు ఎందుకు మూర్తి, ఇప్పటికైనా స్కిట్ చేద్దామే అని అడుగుతున్నావు, కానీ ఆ స్క్రిప్ట్ నీ చేతిలోనే ఉంది ఇప్పటికీ. నిజమేరా, ఇన్నాళ్ళు నేను ఆలోచించలేదు. ఒకటి చెప్తున్నాను రా, నేను నిజంగా బిజీగానే ఉన్నాను, సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, జబర్దస్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అది నా తప్పే. ఏం చేయమంటారు? నువ్వు టీం లీడర్ గా అయిపో, నేనుండను. ఆ బాధ ఏమిటో నీకు తెలుస్తుందిరా. నువ్వు టీం లీడర్ అవ్వరా, నువ్వు అవ్వు. అవ్వు అవ్వు అంటున్నావు కానీ నీ చేతులు ఇప్పటికీ నా చేతుల మీదనే ఉన్నాయి కదా డాడీ. డాడీ ఇవన్నీ కాదు డాడీ, ఆ విషయాన్ని పక్కన పెడితే అందరం కలిసి మన స్క్రిప్ట్ లో పంచుల గురించి ప్రాక్టీస్ చేద్దాం బాబాయ్. ఓకే రండి, ప్రాక్టీస్ చేసి చేద్దాం. అదంటే సో జడ్జెస్ షేకింగ్ శేషు గారి స్కిట్ ఈసారైనా ఇలా వెళ్ళి డిషా లేకపోతే ఇలా వెళ్ళి బుషా? మూర్తి గారి ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడింది, మురళి గారి ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడింది. దీంట్లో సత్యమండ హైలైట్ అసలు. జయసుధ గారి డైలాగులు మిమ్మల్ని తిట్టేయాలనిపిస్తుంది, ఇంకొక మాట తిట్టేస్తారు. చాలా ఇన్వాల్వ్ అయిపోయి జయసుధ గారి లాగా ఫీల్ అయిపోతున్నారు సత్యమండు. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగబాబు గారు మీరేమంటారు? ఇది ఇంతకు ముందు బొమ్మరిల్ కాన్సెప్ట్ లో చాలా మంది చాలా చేశారు, అన్ని బాగున్నాయి, ఇది కూడా బాగుంది. సో ఇది నీ బాధల్ని నువ్వే చెప్పుకుంటూ చేస్తూ బాగుంది.